రాష్ట్రం, ఆంధ్ర అప్పుల రాష్ట్రం. కి ముచ్చట మన సీఎం సార్ చెప్పిండు, ఆల సీఎం సార్ కూడా చెప్పిండు. కానీ మన నౌకర్దారులకు జీతాలు పెంచితే ఆళ్ళోళ్లకు జీతాలు పెంచిండ్రు. మన తాన ఆర్టీసోళ్లకు జీతాలు పెంచితే ఆంధ్ర ఆర్టీసోళ్లను కూడా ఖుషి చేసిండు చంద్రాల సారు. గిట్లా రెండు సర్కార్లు ఒక్కటే తోవ మీద నడుస్తున్నాయి శానా ముచ్చట్లల్లా. సర్కార్లే కాదు, ఇద్దరు సీఎంలు కూడా పోటీ పడుతున్నారు కొన్ని ముచ్చట్ల కాడ. చూస్తుంటే అమెరికా అధ్యక్షుడు ఒబామా తిరిగే బస్సు లెక్క కొడతలేదు, కానీ ఇది మన ఆంధ్ర అధ్యక్షుడు చంద్రాల సారేకి తిరిగే బస్సు. ఎట్లున్నది? ఏకదమ్ ఉందిలే. ఎందుకుండది? 5 కోట్లకు మీదనే పెట్టి సపరేట్గా తయారు చేయించుకున్నాడు ఢిల్లీ పక్కకుండే చండీగఢ్ పట్నంలా. ఇవాళ మంచి రోజు అని విజయవాడకు తెప్పించి ఎట్లున్నదో ఎక్కి చూసిండు. బెంజి కంపెనీ వాళ్ళ ఈ బస్సు మొత్తం బుల్లెట్ ప్రూఫే, అంటే బాంబులు పెట్టి వేల్చినా మంటలేసి కాల్చినా ఏం కాదన్నట్టు. లోపల పుల్లలు చూపించే ఫోను, వైల్ రక్కర్ లేని ఇంటర్నెట్ ఉంటది. బస్సుల్నే కూర్చొని కలెక్టర్లతోని ఆఫీసర్లతోని టీవీలో చూసుకుంటా మాట్లాడే సౌలత్ కూడా పెట్టించిండు. మెత్తటి పరుపులు, పెద్ద టీవీ, చల్లటి ఏసీ గాలి, అన్ని సౌలతులు ఉంటాయి. బస్సుకు చుట్టుముట్టు చిన్న కెమెరాలు కూడా పెట్టిండ్రు. ఎట్నుంచి ఎవరు వస్తున్నారో లోపటున్న చంద్రాల సార్కు తెలుస్తాందుకు. ఇక ఒక్క ముచ్చట్లో చెప్పాలంటే మన కేసీఆర్ సార్ 5 కోట్లు పెట్టి ఉన్న బస్సు తెల్ల రంగు, దీంది బురద రంగు, గంటే తేడా. కడమదంతా సేమ్ టు సేమ్. ప్రపంచ పటం ఎదురు చూస్తున్న అమరావతిని కట్టే తాపీ మేస్త్రి చిన్న బస్సులలో తిరిగితే జపాన్, సింగపూర్ వాళ్ళ తన నామూష్ కాదా? అగో గందుకే 5 కోట్లు పెట్టి బందోబస్తు బస్సును తయారు చేయించుకున్నాడు ఊళ్ళ పోటీ తిరిగేటందుకు. కానీ ఈ బస్సు కొనుడు తోటోడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటా, మింగ మెతుకు లేకున్నా మీసాలకు సంపెంగను అని అనుడైతే మంచిది కాదంటున్నారు ఛాన్స్ దొరికితే ఎక్కి తిరిగే చంద్రాల సార్ తమ్ముళ్ళు.